బాబు ఇది పత్రికా ఆఫీస్ అంట కదా, కొంచెం బేస్ వాయిస్, అవును అని చెప్పి ఆయన ముఖం చూడ. మూడో రోజు మా భవానీ సుబ్బారావు వచ్చాడు. ఏమయ్య, ఆయన రోజులైంది కదా నువ్వు ఇక్కడికి వచ్చి సినిమా వార్తలు బాగా రాస్తున్నావు, సినిమా ఆర్టిస్ట్ని ఎవరన్నా చూసావా అని. చూలేదు సార్, రాజబాబు తమ్ముడు అనంత్ స్కూటీలో పోతుంటే ఒకసారి చూశాను సార్ ఇట అమీర్పేటలో అంటే. రాజనాలని చూస్తావా అన్నాడు. చూస్తా సార్. రాజనాల అంటే బ్లాక్ అండ్ వైట్లో విలన్, కత్తి, మంచి కత్తి ఫైటింగ్, మంచి హైట్, పర్సనాలిటీ. చూస్తా సార్ ఎక్కడ పోదామా సార్ అంటే దా అని వెనక డోర్ తీసి ఆయనే రాజనాల అన్నాడు. అచ్చా, మీ కాలు కాలుతున్నా మీరు? నన్ను రోజు పలకరిస్తున్నాడు ఆయన. ఓకే ఓకే. నేను గుర్తుపట్టలే ఆయన. ఓకే ఓకే. ఆయన ఎండ రేకులు ఫ్యాను వేస్తే ఎండంతా వేడంతా దిగుతుంది. ఎండ పొద్దున ఆయన లోపల కూర్చోలేక ఇట్లా వారపాకులా ఉంటుంది కదా, దాని కింద కూర్చుంటున్నాడు తట్టుకోలేక. అప్పటికి ఆయన పరిస్థితి అంటే అంతా కోల్పోయాడు. భార్య లేదు, పిల్లలు లేరు, ఏమి లేవు, డబ్బులు లేవు. ఈ పార్థసారథి అని ఆయన అభిమాని. ఆయనకు ఉత్తరం రాశాడు, బాబు నాకు కళ్ళు కనిపించట్లేదు, నువ్వు చూపిస్తావా, నువ్వే నాకు ఆధారం అంటే. రండి గురువు గారని ఆయన పిలిపించాడు. మద్రాస్ నుంచి హైదరాబాద్కి ఈయన ఛార్జీ పెట్టి పిలిపించాడు. పోయి హాస్పిటల్లో పోయి చూపించాడు. హాస్పిటల్లో చూపిస్తే షుగర్ ఎక్కువైంది, కొంచెం షుగర్ తక్కువ అని ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఆ షార్ట్ గ్యాప్లో ఆయన అక్కడ ఉన్నాడు. అప్పుడు పోయి, సారీ గురుగారు, నేను మిమ్మల్ని చూడలేకపోయాను, ఎందుకంటే నా పరిస్థితి అంటే నాకు అర్థమైంది, నీ పరిస్థితి, నీ కాళ్ళు కాలుతున్నాయి, అందుకని నేను పలకరించినప్పుడు పలకలేదు అని ఆయనతో కొన్ని అనుభవాలు పంచుకున్నాము. అప్పుడు నా మనసులో ఒకటి పుట్టింది, ఇలాంటి వాళ్ళ గురించి రాయాలి, బతికి చితికిన వాళ్ళ గురించి రాయాలి అని అనుకున్నాను నేను. దాని తర్వాత వేరే జర్నలిస్ట్కి చెప్తే ఆయన వచ్చి పేపర్లో రాస్తే దాసనారాయణరావు పిలిచి డబ్బులు ఇచ్చి ఎంత ఆపరేషన్ జరిగి దాని తర్వాత ఇవి క్యారెక్టర్ ఇచ్చాడు. ఎస్వి కృష్ణారెడ్డి కూడా యాక్టింగ్ చేయించాడు. అట్లా రాజనాథ్ ఆ తర్వాత ప్రపంచానికి తెలిసింది ఆయన గురించి. అవును, దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ పేరు కూడా అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఈ రాజనాథ్ బయటపడ్డాడు. అలా నాకు ఇలాంటి వాళ్ళ గురించి రాయాలి అనే ఒక ఇది పుట్టి కాదు. నాకు ప్లాట్ఫామ్ లేదు, మంచి ఉద్దేశం, ప్లాట్ఫామ్ లేదు. ఆ భవానీ సుబ్బారావుతో మేము కలిపి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని, భవానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని. ఇప్పుడు మద్దినేని రమేష్ ఉన్నాడు కదా, మద్దినేని రమేష్ మా స్టూడెంటే. అతను ఆయన ఇంటర్వ్యూ చేస్తా, నరసింహారెడ్డి అని చచ్చిపోయాడు చూడు, డిఎన్ఆర్ ఏదంటారు, అతను కూడా మా ఇన్స్టిట్యూట్. టిఎన్ఆర్ కూడా తుమ్మల నరసింహారెడ్డి అతని పేరు. అతను ఇంకొకడు వరప్రసాద్ అని సీరియళ్ళల్లో చేస్తూ ఉంటాడు, ఎస్ఆర్ నగర్. వీళ్ళు ముగ్గురు మా స్టూడెంట్స్. నేనే దానికి ఇన్ఛార్జి, ప్యూన్ కూడా నేనే. ఆల్ ఇన్ వన్ అని అందరూ వచ్చిన వాళ్ళను ఇట్లా నేను కూడా ఆల్ ఇన్ వన్లో పనిచేసింది యాంకర్ కాకముందు మొత్తం నేనే. అంతే. అంటే ఆడి వచ్చిన వాళ్ళ మా సినిమా పిచ్చగారు వస్తారు. వాడు 10 ఏళ్ళు లేవు, వాడు వచ్చి నేను సినిమాలు యాక్ట్ చేయాలి అంటే మహేష్ బాబు వాళ్ళన్నీ చెప్తాడన్నమాట. వాడు చిన్నప్పుడు వాళ్ళందరూ చేయలేదా అంటే, వాడు కృష్ణ కొడుకురా నాయన, అటటి వాళ్ళని నేను వెనక్కి పంపించేవాడిని, డబ్బులు తీసుకునేవాడిని కాదు. ఎవడైతే ఎలిజిబుల్ అనుకునేవాడినే తీసుకునేవాడిని. అట్లా 2 బ్యాచ్లు తీశాను నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు అక్కడ డ్యాన్స్ నేర్పడానికి ఒక ఆవిడ వచ్చింది. ఆమెతో లవ్ పెళ్ళి నాకు, మీకు అమ్మాయితో ఆమెతోనే. ఓహో, ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్. ఆమె ఈ భవానీ సుబ్బారావు సేమ్ క్యాస్ట్. అచ్చా, మా క్యాస్ట్ అమ్మాయిని నువ్వు ఎట్లా లవ్ చేస్తావని వాడు నాతో గొడవ వేసుకున్నాడు. అచ్చా, లవ్ చేయడానికి అమ్మ నీ క్యాస్ట్ అయితే నా క్యాస్ట్ అది నన్ను ఇష్టపడింది. ఓకే, మీరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నా. మియా బీవీతో రాజుతో క్యా కరా బాజీ అని కొట్లాడి మానేసి వచ్చింది ఉద్యోగం.